కరీంనగర్ బైపాస్ రోడ్డుపై ఘోరం జరిగింది. చెక్ పోస్ట్ వద్ద ఆపేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై ఓ లారీ డ్రైవర్ వారిపై వాహనాన్ని దూకించాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, ఈ ఘటన ఎలా జరిగింది? లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా లేక లారీ అదుపు తప్పడం వల్ల ఘోరం జరిగిందా? వివరాలు ఏమైనా తెలిసాయా? కరంగిని ఘోర ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కరీంనగర్ పక్కనే ఉన్న బైపాస్ రోడ్ లో ఈ సంఘటన జరిగింది. అయితే పత్తి లోడు తోటి వెళ్తున్న ఈ లారీ ఆ రిజిస్ట్రేషన్ మాత్రం హర్యానా రిజిస్ట్రేషన్ తోటి లారీ ఉంది. అయితే ఇది దూర ప్రాంతం నుండి ఈ కరీంనగర్ వైపు అంటే కరీంనగర్ లోని మార్కెట్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ లారీ డ్రైవర్ ఎక్కడైతే ఈ కరీంనగర్ సమీపంలోని మానేర్ బ్రిడ్జి వద్ద మార్కెటింగ్ వాళ్ళకి సంబంధించిన చెక్ పోస్ట్ ఉన్నది. ఇక్కడికి అంటే ఈ ధాన్యం కానీ పత్తి కానీ అంటే రైతులు తీసుకొచ్చే వాహనాలు తనిఖీ చేసిన తర్వాత వాళ్ళు మార్కెట్ కి పంపించడం జరుగుతుంది. అయితే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఈ మార్కెటింగ్ సూపర్వైజర్ నరేందర్ అదే విధంగా హోంగార్డ్ కొండే ఆ లారీని ఆపే ప్రయత్నం చేశారు. లారీ డ్రైవరు ఆపకుండా వేగంగా తీసుకెళ్లడంతో ఆ లారీని ఇద్దరు అంటే ఈ డ్రైవర్ ఆ కొండయ్య హోంగార్డ్ అదే విధంగా సూపర్వైజర్ నరేందర్ ఇద్దరు ఒక బైక్ మీద లారీని వెంబడించడం జరిగింది. కొద్ది దూరం అంటే దాదాపు కిలోమీటర్ దూరం వెంబడించిన తర్వాత బైపాస్ రోడ్ లో లారీ వస్తున్న క్రమంలో ఆ లారీకి అడ్డంగా రోడ్డుపై బైక్ ని పెట్టి లారీని ఆపే ప్రయత్నం చేశారు. అయితే డ్రైవర్ వీరు ఆపకుండా వారి మీదకెళ్ళే దూసుకెళ్లడం జరిగింది. అంటే స్పీడ్ గా దూసుకెళ్లడంతో ఆ ఇద్దరు తీవ్ర గాయాలైన అక్కడ సూపర్వైజర్ నరేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా కొండయ్య ఆసుపత్రి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం అంటే ఇది హర్యానా రిజిస్ట్రేషన్ సంబంధించిన లారీ కావడంతో ఆ డ్రైవర్ నిర్లక్ష్యంగా వివరించి అంటే లారీకి సంబంధించిన కాగితాలు కూడా సరిగా లేవనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ లారీని తర్వాత ఇద్దరు ప్రాణాలు తీసి దూసుకెళ్లిన లారీని వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే బొమ్మకల్ శివార్లోని శ్రీపురం కాలనీ వద్ద పోలీసులు పట్టుకోవడం జరిగింది. తరంగి విజేందర్, లారీని కూడా పోలీసులు పట్టుకున్నట్టు మీరు చెప్తున్నారు. మరి లారీ డ్రైవర్ ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అసలు ఆ లారీ ఎవరిది? ఎందుకని అతను అంత వేగంగా మనుషులు అక్కడ ఇద్దరు కనబడుతున్నా కూడా కావాలని వారిపైకి దూసుకుంటూ ఎందుకు పోయాడు అనే వివరాలు ఏమైనా అతను చెప్తున్నాడా? లారీ డ్రైవర్ ఇప్పటి వరకు అంటే మీడియా కానీ అంటే పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉండడం జరిగింది. అతను ఎవరితోటి మాట్లాడినివ్వడం లేదు. పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఎందుకంటే లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. అయితే ఇది ఉదయం పూట జరిగిన సంఘటన కాబట్టి నిద్రమత్తు కూడా ఆ సమయంలో ఉండదు. కావాలని అంటే డ్రైవర్ అంటే ఆ బండి పత్తి అంటే బ్లాక్ మార్కెట్ కి తరలించే క్రమంలో జరిగిందా లేకుంటే ఆ బండికి ఉండాల్సిన కాగితాలు లేవీ బిల్స్ లేకపోవడంతో ఈ సంఘటనకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు కూడా ఇంకా దీని మీద స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే విచారణ జరుపుతున్నాము, దాన్ని పూర్తి వివరాలు సాయంత్రంలోగా చెప్తామనేది పోలీసులు చెప్పడం జరుగుతుంది. సరే, ఓకే విజేందర్.